హలో ఫ్రెండ్స్, ఈరోజు 2 kg చికెన్ బిర్యానీ చేసి చూపిస్తా. చికెన్ క్లీన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత 4 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. మిర్చి 8 స్పూన్స్ వేసుకోవాలి. 2 kgకి కారం ఎక్కువ లేదు మాది. తర్వాత గరం మసాలా 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ధనియా పౌడర్ వేస్తున్నా, 4 స్పూన్స్ వేసుకోవాలి. 2 kgకి గరం మసాలా 2 స్పూన్స్ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ జీరా పౌడర్ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, 3 స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. త్రీ 4 స్పూన్స్. కొంచెం కొత్తిమీర, పుదీనా కడిగి మంచిగా కట్ చేసి వేసుకోవాలి. ఇది మంచిగా మిక్సీ చేసుకోవాలి. పావు కేజీ అంతా పెరుగు వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే పడుతుంది, 2 kgలు కదా. మంచిగా మిక్సీ చేసుకొని గంట సేపు మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి. 2 kg కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెడతలేను, బయటనే ఉంచుతున్నా. లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, మంచిగా ఉంటుంది. 2 kg బాస్మతి రైస్ కడిగి పక్కకు పెట్టుకున్నా, గంట సేపు నానాలి. ఇది కూడా గంట సేపు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి మంచిగా ఆగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఈరోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారు, అందుకే 2 kg బిర్యానీ చేసిన. పెట్టుకున్న రైస్ ఇప్పుడు స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టి అందులో సగం వాటర్ వేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఈ వాటర్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక చెక్ చేసుకోవాలి. టూ కేజీ కాబట్టి 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. మంచిగా మసిలింది కదా, మసులుతున్నప్పుడు
నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. వాటర్ అంతా వంపేసి వేసుకోవాలి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పాప లాంగ్ ఫ్రాక్స్ కుట్టిన అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇది 90% ఉడికిన తర్వాత గంజంతా వంపేసేయాలి. తర్వాత మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్లో ఆనియన్స్ వేసుకోవాలి, ఫ్రై ఆనియన్స్. కొంచెం బిర్యానీ ఆకు, ఆయిల్ సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఒక నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో. గంజొంపిన రైస్ వేసుకోవాలి చికెన్ పైన. పైనుంచి ఆనియన్స్ ఫ్రై చేసినాయి, కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. మూత పెట్టుకొని 20 minutes ఉడికిన తర్వాత గ్యాస్ బంద్ చేయాలి. 20-25 minutes తర్వాత చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్.